పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీకి నిన్న జరిగినటువంటిది ఎన్నికలే కావు. నిన్న పోలింగే జరగలేదు, జరిగింది రిగ్గింగు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే దాన్ని పోలింగ్ అంటారు, దాన్ని ఎన్నికలు అంటారు. తెలుగుదేశం గూండాలని, తెలుగుదేశం రౌడీలని, తెలుగుదేశం దండుపాళ్యం బ్యాచ్ని రంగంలోకి దించి పక్క నియోజకవర్గాల నుంచి జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, ఏదైతే పొద్దుటూరు, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం గూండాలను తీసుకొని వచ్చి పచ్చ చొక్కా వేసుకున్నటువంటి కొంతమంది పోలీసు రౌడీలని, వాళ్ళు పోలీసులు కాదు, ఆ రౌడీ బ్యాచ్ని అడ్డం పెట్టుకొని నిన్న రిగ్గింగ్ చేశారు. ఏదైతే దొంగ ఓట్లు వేయించేసుకొని ఏదైతే స్థానికంగా ఉండేటటువంటి ఓటర్లని రానియకుండా ఓటర్లు నిన్న కాళ్ళు పట్టుకొని వేడుకున్నారు, మా ఓటుని మేము వినియోగించుకుంటాం, దయచేసి మాకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండని చెప్పి పోలీసులు కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి బహుశా దేశ చరిత్రలో 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి సంఘటన మనం ఎప్పుడు చూసుండం. ఏదంటే మాకు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తాం అనేటటువంటి ఇన్సిడెంట్లు మనం చాలా చోట్ల చూసాం. కానీ అయ్యా మేము స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటాం అని పోలీసులు కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి నిన్న మొట్టమొదటిసారి చూసాం.